ఇందాక ఒక వీడియో చేశాను. అది మామూలు పొగడ్తలు రావట్లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అందరూ ఆ డోర్ వేసేసి. ఇన్స్టాగ్రామ్లో కూడా అందరూ మెసేజ్ చేసి ఎరా ఓడాలి ఎలా అయిపోయావు, ఏంట్రా ఆ వీడియో అంత ఫన్నీగా ఉంది, ఇంత సిగ్గులేసేవి ఏంట్రా అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. దీనికి ముందు ఒక వీడియో ఉంది, ఆల్రెడీ 2 లక్షల మంది చూశారు. ఒకసారి చూసి కామెంట్ చేయండి, చెప్తాను ఎలా ఉందనేది. ఈ వీడియో కూడా అంతే ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ ఫన్ కొంచెం ఓవర్ డోస్ పెరిగినప్పుడు మాత్రం సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇయర్ ఫోన్స్ వాడాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఇట్లా ఏదైనా కొంచెం అనవసరమైన చిన్న ఏమైనా వాడాను అనుకోండి, చిన్న పిల్లలు వినలేనివి అంత బూతులు మేము ఎప్పుడు వాడలేండి. జస్ట్ ఫన్లోనే కొంచెం ఓవర్ డోస్ అయిందంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇట్లాంటి చెప్తాను. ఇది ఇందాక ఆ వీడియోలో చెప్పాను. అట్లా మిగతా వీడియోలో మనం ఎప్పుడు అట్లా వాడము, చాలా పద్ధతిగా మనం. ఎందుకంటే మన దాంట్లో 56% గర్ల్సే చూస్తారు మన వీడియోలో, 56% గర్ల్స్ మన వీడియోలో అమ్మాయిలు చూస్తారు. కాబట్టి మనం చాలా డీసెంట్గా మాట్లాడతాం. ఆ డీసెన్సీ ఎప్పుడైనా తప్పినట్టుగా అనిపిస్తే కొంచెమైనా కూడా నేను ముందే కాషన్ ఇస్తాను. ఈ టైంలో మీరు దయచేసి చూడొద్దనో, లేకపోతే లో వాయిస్ పెట్టుకున్నానో, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అని. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొన్ని అప్డేట్స్ చెప్పి తర్వాత విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద మనీ ఆఫ్ ద మనీష్, రెస్పెక్టెడ్ మనీష్ గారు. హీఈస్ ద బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ ఇన్ దిస్ సీజన్. ప్రూఫ్స్తో సహా మాట్లాడతారు. హీఈస్ ద బిగ్గెస్ట్ ఓసర్విల్లీ ఇన్ దిస్ సీజన్. ప్రూఫ్స్తో సహా మాట్లాడతాను. ఆ ప్రూఫ్ నేను చెప్పిన తర్వాత, ఈ సిచ్యువేషన్లో జరిగింది నేను చూపించిన తర్వాత మీరు ఎవరైనా కాదు అంటే అప్పుడు చెప్తాం. అనలేరు, ఎందుకంటే అలా చేస్తున్నాడు మనీష్ గారు. ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, తన గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది నాకు క్లారిటీ రాదు. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం కూడా. ఇప్పుడు ఫస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ద హౌస్. ఇంతవరకు మన హరీష్ గారు ఏమీ తినలేదంట, ఓన్లీ వాటరే తాగుతున్నారంట, ఫ్రూట్స్ తింటున్నాడంట, ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. ఎంత బిగ్ బాస్ టీం ట్రై చేసినా, హౌస్ మేట్స్ అందరూ రిక్వెస్ట్ చేసినా కూడా తినట్లేదు. బిగ్ బాస్ టీం క్లీన్లీ మానిటర్ చేస్తుంది హరీష్ గారిని. ఏం చేస్తాడా, ఏం తింటాడా, ఎలాంటి టైంలో ఎక్కడ కింద పడతాడా, లేదా స్పృహ కోల్పోవడం, ఇట్లాంటి ఏమి ఉంటుంది, నీరసం ఉండడం, ఇట్లా తట్టుకొని పడడం, ఇట్లాంటి ఏమైనా చేస్తారని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది టాక్, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్. సో ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి లైవ్లో కూడా ఒంటరిగా కూర్చుని చూపిస్తున్నారు. దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే సడన్గా పంపించేస్తారా అన్న ఫీలింగ్ వస్తుంది. దీని మీద సపరేట్ వీడియోని చేస్తాను. మోస్ట్లీ ఈరోజు నైట్కో రేపు మార్నింగ్ సపరేట్ వీడియో చేస్తాను. హరీష్ గారి అప్డేట్ క్లియర్గా ఇస్తాను విత్ క్లారిటీ. అండ్ ఇంకొక అప్డేట్ మీద కూడా క్లియర్ వీడియో చేస్తాను. కానీ దీంట్లో ఒక హింట్ ఇస్తాను, కొంచెం చెప్తాను. మనకి వైల్డ్ కార్డ్స్ 2 రకాలుగా వస్తారండి ఛాన్స్. ఒకటి వచ్చి సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్ ఉంది కాబట్టి కామనర్స్కి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వైల్డ్ కార్డ్స్ని ఒక్కొక్కరిని పంపించడం, వీక్ బై వీక్ ఒక్కొక్కరిని ప్లాన్ చేయడం. అట్లీస్ట్ ఒకరిద్దరిని ఇప్పుడు పంపించి మిగతా మధ్యలో ఒక 4 కోసం 2.0 పెట్టడం అనేది చేస్తారు. లేదా అందరికీ కలిపి 2.0 3-4 వారాల తర్వాత పెట్టే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఒకటి జరుగుతుంది. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ మాత్రం గెట్టోల్లో వస్తున్నారు. గెట్టోల్ ఇన్ ద సెన్స్ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్ని వైల్డ్ కార్డ్స్గా తీసుకొని వస్తున్నారు. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది అప్డేట్స్. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసల్లోకి వెళ్దాం. అర్ధరాత్రి గుసగుసలు లేట్ అయింది ఏంద్రా అని అనుకోవచ్చు. లేట్ అయినా కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫుల్ సీరియస్ వ్యవహారం, చాలా సీరియస్. కామనర్స్కి కామన్ సెన్సు, బ్రెయిన్ ఏమి పనిచేయట్లేదండి ఆల్మోస్ట్ ఎవరికి. అసలు అంత దారుణంగా, అంత చెత్తగా బిహేవ్ చేసి మాట్లాడి వీళ్ళు ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బాగా తింటూ వీళ్ళు ఎంతలా పంచులు వేసుకుంటే హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. చూసిన తర్వాత షాక్ అయిపోయారు, ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారని. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మొత్తం పాజిటివ్గా నడుస్తుంది అన్న ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. గుడ్డిగా ఒక రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు కామనర్స్ అందరూ. చాలా ఎఫెక్ట్ పడుద్ది. కానీ బిగ్ బాస్ టీం ఇవన్నీ గమనిస్తూ ఏం చేస్తుందంటే, కామనర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, మాలాంటి వాళ్ళు రివ్యూవర్స్ కావచ్చు, బయట జనాలు కావచ్చు, కామనర్స్ని ఏంటి ఎట్లా అంటున్నారంటే ఎలా అన్నా కామనర్స్కి మంచిది. ఎందుకంటే ఎంత నెగిటివిటీ వచ్చినా, ఎంత పాజిటివిటీ వచ్చినా సడన్గా ఒక్క ఎపిసోడ్ ఒక చిన్న మాటతో మొత్తం ఫ్లిప్ అయి ఫుల్ పాజిటివిటీలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కామనర్స్కి. ఎందుకంటే బిగ్ బాస్ టీం అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇంత నెగిటివ్ వచ్చిన తర్వాత కామనర్స్ని వరుసగా ఒకరి మీద ఒకరిని ఎలిమినేట్ చేసి పంపిస్తారా? టాస్క్ పెడతారు. ఏదో ఒక టాస్క్లో కామనర్స్కి కొంచెం యూస్ఫుల్గా ఉండేట టాస్క్ పెట్టే అవకాశం ఉంది. లేదా షిఫ్ట్ చేసి వీళ్ళని నెట్టి వేసారనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు చేసిన దానికి డబుల్ డోసు సెలబ్రిటీస్ చేస్తారు ఓవర్. ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళ నుంచి వాళ్ళకి షిఫ్ట్ అవుతుంది. అట్లా అటు ఇటు అవుతుంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ వీక్కి తుస్సయింది వ్యవహారం, నీళ్ళు డెస్పరాణం అయింది. మిగతా అంతా ఫర్దర్గా ఏదైనా చేంజ్ అవ్వచ్చు కూడా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏమైందంటే నామినేషన్స్ అయిన తర్వాత రీతు వచ్చి క్లారిటీ ఇస్తుందండి మనీష్ గారికి. ఏంటి నువ్వు ఇట్లా చేసావంటే విల్ క్లారిఫై, విల్ టాక్ అండ్ సిట్ అండ్ క్లారిఫై అనేసి మనీష్ చెప్తున్నప్పుడు మీరు తప్పు నామినేషన్ వేసారంటే విల్ షార్ట్ ఇట్ అవుట్, నో డౌట్, విల్ షార్ట్ ఇట్ అవుట్, ఓకే విల్ షార్ట్ ఇట్ అవుట్ మాట్లాడదాం అన్నాడు. తర్వాత రీతు డెమాన్ని పిలవకుండా, అతను పిలవకుండా కానీ, మీరు ఎవరైనా పిలవకుండా కానీ, మీ పర్మిషన్ లేకుండా కానీ నేను ఒక్కరోజు కూడా రాలేదు.
ఒక్కసారి స్కిట్ వేసేటప్పుడు కామెడీకి వచ్చానండి, నువ్వు అదే పట్టుకునేసి జామ్ జామ్ అనేసి ఎగిరే ఉన్నా మీద దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా ఆవిడ వేశారు. సో మాట్లాడుకుంటా ఉన్నారు, అది అవుతుంది. ఆ తర్వాత ఒకానొక టైంలో సంజన గారు ప్రియా గారి దగ్గర ఆవిడ మాట్లాడుతుంటే ఫుల్ సీరియస్ అయ్యారండి. ఏంది ప్రియా ఇది, నాకు అర్థం కాల, ఆ పిల్ల మాట్లాడలేదు, నువ్వు మాట్లాడినవు, శ్రీజ అంతే, నువ్వంటే ఎవరిని మాట్లాడలేదా, మర్యాద అనేది మీకు లేదా అనేసి ఫుల్ సీరియస్ అయింది. అది కూడా దీంట్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత సంజన గారు ఇమాన్యుల్ అండ్ భరణి గారితో ఈరోజు షాక్ అవుతుంది, షాక్ అవుతుంది అంటారు. ఏ షాక్ అంటే ఈవిడికి ఒక పవర్ ఇచ్చారు, ఎవరినైనా ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేసేయండి అని. సో ఆ పవర్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ శ్రీజ గారికి కూడా నామినేషన్స్ పర్లేదు, శ్రీజ గారి మీద ఈవిడ కోపం ఉంది కాబట్టి, ఎందుకంటే స్టాకిస్ట్ రిలేటెడ్గా యాక్సెప్ట్ చేయకుండా గైని అరిచారు కాబట్టి వాళ్ళు ఆవిడని నామినేట్ చేస్తారేమో అని అనుకుంటుంది. కానీ నేను షాక్ ఇచ్చాను, ఎందుకంటే నాకు లాయల్టీ ఉందిరా, ఆ పిల్ల క్యాప్టెన్ చేసింది నన్ను, కాబట్టి లాయల్టీ ఉంది కాబట్టి నేను ఆ పిల్ల నామినేట్ చేయను, నేను ఈయన్నే నామినేట్ చేశాను. ఏమని మన సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారండి. తర్వాత ఇప్పుడే తిన్నా కదా, తిన్నప్పుడు అంతే కొంచెం మంపుగా ఉంటుంది ఎవరం, కానీ కొంచెం బయటకు వస్తాం ఇప్పుడే. తర్వాత వచ్చేసరికి సంజన గారు ఆ మాట చెప్పిన తర్వాత నేను అంతే లాయల్గా ఉంటాను ఇమాన్యుల్లా, మీ డెసిషన్ కాదు కానీ మీరు డెసిషన్ తీసుకుని ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారిని వేశారంటే వేశారు, కానీ ఆయన మాత్రం మాట్లాడతాడనే దానికి మాత్రం షాక్ అయ్యానండి. మీ డెసిషన్కి షాక్ అవ్వాలా, ఆయన మాట తీరు చూసి ఆయన మాట్లాడే విధానం చూసి షాక్ అయ్యాను. ఈ మాత్రం నోరు ఎప్పుతారని నేను కూడా షాక్ అయ్యానండి. పర్లేదు బాగానే మాట్లాడు, అది తప్పు రైటు పక్కన పెడితే అంత స్ట్రాంగెస్ట్ పాయింట్ సుమన్ శెట్టి గారి నుంచి పెద్దగా రావు, కానీ అట్లీస్ట్ ఆయన ధైర్యంగా స్ట్రాంగ్గా సెటరికల్గా మాట్లాడాడు, విచ్ ఈజ్ ఇంప్రెసివ్, బాగా అనిపించింది. ఓకే, ఎందుకంటే అక్కడ డబ్బాలు ఎట్ట కొడుతున్నారంటే సుమన్ శెట్టి గారికి నో డౌట్ అండి, పేజెస్ అన్నింటిలో ఆయన నోరు తెరిస్తే చాలరా స్వామి మాకు అన్నట్టుగా అంత సపోర్ట్ చేస్తున్నారు, ఫుల్ సపోర్ట్. మంచి మ్యూజిక్ వేయడం, స్లో మోషన్లో ఎమోషనల్ మ్యూజిక్ పడేయడం, ఆయన ఏది మాట్లాడినా అది ఫుల్ పాజిటివ్ చేస్తున్నారు. అదే ఆయనకి పెద్ద దెబ్బ కొడుతుంది. సైలెంట్గా స్మూత్గా వెళ్ళాలి, కానీ మరీ ఎక్కువ ప్రమోషన్ జరుగుతుంది. ఆయన వాంటెడ్గా వాళ్ళ టీం చేస్తుందని అంటలా, పేజెస్ మొత్తం మీమ్ పేజెస్ అవన్నీ సపోర్ట్ చేస్తున్నారు. అది ఇంటెన్షనల్గా చేస్తున్నారా లేకుంటే పుష్ చేసి చేస్తున్నారో మనకు డౌటే, కానీ అయితే ఫుల్ అయితే జరుగుతుందండి. అక్కడ ఆడేదానికి, అక్కడ ఆయన ప్రజెన్స్కి, ఇక్కడ జరుగుతున్న పుష్కి సంబంధం లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత పుష్ ఉంది, ఓవర్ పుష్ ఉంది, కానీ ఆయన మంచోడు కాబట్టి ఆ పుష్ జరుగుతుందని అనిపిస్తుంది. చాలా మంచితనంగా ఉంటున్నాడు, అందరితో బాగుంటున్నాడు. కానీ ఒక్క సిచ్యువేషన్ ఎదురయ్యి ఆయన కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తే ఆ రోజుతో కథం అండి, ఆ రోజుతో కథం అయిపోద్ది. ఎందుకంటే ఆయనది ఇంప్రూవ్ గ్రాఫ్ ఎలాగైనా ఆటతోనో భయంకరంగా పర్ఫార్మెన్స్తోనో గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళినది, పెద్ద నెగిటివ్ పాయింట్ వస్తే పడదండి. అదే కానీ ఆర్గానిక్గా కాకుండా ఏదో మంచితనంతోనో వాటి పోతుంది అనుకోండి, ఒక్క నెగిటివ్ పాయింట్ మొత్తం కొలాప్స్, అది జరగబోద్దేమో అనిపిస్తుంది ఒకసారి. కానీ ఆయన పర్ఫార్మెన్స్ మాటలతో, ఆ ఫ్రెండ్షిప్తో, ఆ నేచర్తో ఏమైనా లాక్కుంటూ వస్తారు, చూద్దాం. తర్వాత వచ్చేసరికి ఇమాను ఆయన్ని మాత్రం మైండ్లోని తీసేయమ్మా, వద్దు, ఆయన గురించి ఎక్కువ ఫీల్ అయితే నువ్వే వెళ్ళిపోతావు, ఆయన క్రేజ్ నీకు తెలియదు అన్నట్టు చెప్తున్నాడు. నిజమేది, ఫుల్ క్రేజ్ ఉంది సుమన్ శెట్టి గారికి. నేను అలా ఉంచుకోనరా, ఎవరి గురించి మైండ్లో పెట్టుకొని అంటుంది, ఆవిడే పెట్టుకునేది. ఫ్లోరా షైని గురించి పెట్టుకున్నది, సుమన్ శెట్టి గారిది ఎప్పుడో ఒక మాట ఏదో నామకే వస్తాననేసి ఆయన పెట్టుకుని ఎవరు నామినేట్ చేసింది. సో అందుకని నీ మంచిగా చెప్తానంటే నేను పెట్టుకోలేనేసి చెప్పారు. తర్వాత సంజన, నాకు ఇష్టం లేని వాళ్ళకి జాకేసి లేపడం నాకు ఇష్టం లేదురా, జాకే బట్టే కదరా, ఆ జాకేసి లేపబట్టే ఫ్లోరా షైని ఇన్ని రోజులు ఉంది, నా దయాదాక్షిణాలతోనే ఉంది అనే సెన్స్లో మాట్లాడారు. ఎందుకంటే నేను ఆ వీళ్ళకి అగెనిస్ట్గా చేస్తున్న బట్టే స్క్రీన్ స్పేస్ వచ్చి ఆవిడని నామినేట్ చేసిన, ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ టీం ఉంచారు, నా వల్లే ఉండింది, నాకు ఇప్పుడు అర్థమవుతుందిలే, జాక్ వేయకూడదు, ఇక ఫ్లోరా ఉన్నదే నా వల్ల, లేకుంటే ఈ వీక్ వెళ్ళిపోయి ఉండాల్సిందే అనేసి చెప్పింది. కరెక్ట్ మాట, అది ఆవిడ కోసమే ఉంచారు, ఆవిడ వల్లే ఉంచారు. తర్వాత ఇమాన్యుల్ భయపడ్డాడన్నా, నాకు అర్థం కాలేదు, భయపడ్డాడు. హరీష్ రిలేటెడ్గా జరుగుతున్న టాపిక్. హరీష్ అంట ఒకనొక టైంలో ఏమన్నాడంటే, అది లైవ్లో కట్ చేశారులే, వచ్చి నామినేషన్స్ మధ్యలో ఒక గ్యాప్ వచ్చినప్పుడు వచ్చి మా అమ్మ మా నాన్నకి ఆపరేషన్ అది ఇది అనేసి డైలాగ్స్ కొట్టాడు అనేసి అన్నాడంట. మా అమ్మకి బాగాలేదు, మా నాన్నకి ఆపరేషన్ ఉంది, నేను వచ్చాను, అట్లా ఏదో పెద్దగా మాట్లాడాడంట హరీష్ గారు. దీని రిలేటెడ్గా డిస్కషన్ జరుగుతుంది. ఈ సింపతి డైలాగులన్నీ కొట్టాడనగానే రీతు చౌదరి కసక్కని క్యాప్ చేసింది. ఏం చేసిందంటే, మళ్ళీ నన్ను సింపతి అంటాడో నాకు అర్థం కాలేదు. మన ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ ఏం లేదు, నేను వెళ్ళాను, టేస్ట్ చూడన్నాడు, టేస్ట్ చూస్తే అది తీసుకొచ్చి ఈరోజు చెప్పాడు మొన్న ఆ రోజు ఫ్రైడ్ రైస్ కూడా తినవని. హరీష్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అదే, ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ దెబ్బతా ఉంటాడు. ఆ 70 ఏళ్ళ ముసుల్లో గునుగుతూ చూసి అట్టు గునుగుతుంటాడు హరీష్ గారు. ఏం లేదు, నేను ఆ రోజు ఇచ్చినాను, ఈ రోజు ఇచ్చినాను, అటు చేశాను, ఇటు చేశాను, ఆ రోజు చికెన్ పీస్ ఇచ్చాను, ఆ తర్వాత అరటి పండ్లు ఇచ్చాను, నాకు మనుషులు తినకపోతే నా వల్ల కాదు, ఏదేదో చెప్తాడని చెప్పినవే చెప్తా ఉంటాడు. అది మైనస్ అండి. నువ్వు చేస్తూ వెళ్తే జనాలు గుర్తిస్తారు, కానీ నువ్వు చెప్పుకుంటూ వెళ్తే జనాలు గుర్తించరు. ఆయన అదే చెప్పుకుంటూ అది చీప్ అయిపోయారు అక్కడ, అంటే తేలిపోయింది అక్కడ. అలాగే ఫ్రైడ్ రైస్ పెట్టిన పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పుకుంటున్నారు.
అక్కడ కూడా అంతే చూసారు. అగ్ని పరీక్షలో కూడా ఏం జరిగింది, శ్వేత గారు ఏదో ఆర్గ్యుమెంట్లో మీరు టిష్యూ పేపర్ అంటారు, ఇందాక వెయిటింగ్ రూమ్లో టిష్యూ పేపర్ నేను డస్ట్బిన్లో కూడా వెళ్ళి అక్కడ కింద వేసామంటున్నాడు. అవుట్ ఆఫ్ ది టాపిక్, అవుట్ ఆఫ్ ది బాక్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అది ఇబ్బంది పడుతుంది ఆయనకి. అది జరుగుతుంది అనమాట. నన్ను సింపతి అంటాడు, ఆయన ఏంటి ఇట్లా చేస్తాడు అనేసి ఈవిడ అంటున్నాడు. భరణి టీం అంతా బాగా మాట్లాడారయ్యా, మన టీము చాలా బాగా మాట్లాడారు అనేసి వీళ్ళకి డబ్బా కొట్టుకుంటున్నారు. సేమ్ అక్కడ కూడా ఆ డబ్బా జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ టీం నిజంగానే బాగా మాట్లాడారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎగిరెగిరి పడే వాళ్ళకంటే లాజికల్గా పద్ధతిగా నీట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. భరణి గారు కావచ్చు, తనుజ గారు కావచ్చు, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అంత ఎగిరి పడలేదు. కాబట్టి ఇది లాజికల్గా మాట్లాడుతునేసరికి అది క్లియర్గా వస్తుంది, అది క్లియర్గా కనపడుతుంది. అవతల అగ్రెసివ్ నేచర్కి వీళ్ళు సాఫ్ట్గా మాట్లాడేదానికి డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి బాగా మాట్లాడారు. ఇమానిల్ అంటుండు, అవునవును అన్న వాళ్ళ గొంతులేందన్న నాకు అర్థం కాదు, నేను భయపడ్డాను వాళ్ళ గొంతుల ముందు మనం వెళ్ళిపోద్ది ఎవరం ఇబ్బంది అబ్బా అనుకున్నాను, వాళ్ళ గొంతులేందని శ్రీజ ప్రియ వాళ్ళ గురించి మాట్లాడుతుండ్రు. కానీ మన వాళ్ళు బాగా డీల్ చేశారన్న, ఎంత గొంతులైనా కూడా భయపెట్టాం, బాగా మాట్లాడేసాం అనేసి అన్నారు. వాళ్ళ దెబ్బకి అందరూ భయపడుతున్నారు స్వామి, చెయ్యి అరుస్తున్నారు. అది వాళ్ళకి బయటకు వచ్చి చూస్తే ఏమనిపిస్తుందేమో. తర్వాత ఇమానిల్, ఇక్కడ నుంచి మనం కూడా అన్ని పాయింట్స్ ఎత్తుకుంటూ కూర్చోవాలంటే రీతు ఎతకబల్లే వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చి మనిషి లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక డైలాగ్ వేసిపోతారు, వేసి అది ఫాలో అవ్వరు, మళ్ళీ ఆడికి ఇంకో డైలాగ్ వేస్తారు. మేబీ ఇంగ్లీష్లో ఇక్కడ డైలాగ్ వేస్తున్నారు కాబట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాలే, మట్టిపొరలు అనుకుంటున్నాడో ఏంటో తెలియదు. కానీ కథ వచ్చేసి ఏదో మాట్లాడిపోతాడు. ఆడేమో దాని మీద నిలబడ్డు. అదే ఈరోజు చేశాడు ఇమానిల్. అసలు ఇమానిల్కి దండేసి దండం పెట్టాలి స్వామి. ఇమానిల్కి బుర్రగది అది సూపరు. మనం కామెడీ పీస్ అనుకుంటాం కానీ ఇమానిల్ మాస్టర్ పీస్ మనోడు. ఎందుకంటే అన్నిట్లో సూపర్ గెస్సింగ్ అండి మనోడిది. ఎలాంటి గెస్సింగ్లు చేస్తున్నంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు లోపలికి వచ్చేదాన్ని స్క్రిప్ట్ ఇచ్చేసి అతను మీద పేపర్లో రాసి ఇచ్చిపోతే కూడా గెస్ట్ చేయలేరు అన్నది కూడా గెస్ట్ చేస్తున్నాడు పర్ఫెక్ట్ గెస్సింగ్. ఏమన్నా తెలుసా, ఒకే ఒక మాట, నేను నామినేట్ చేసేవాను కదా, నా మనీష్ని నామినేట్ చేశాడు. మనీష్ని ఎందుకు నామినేట్ చేశాడా, అసలు మన ఓటు షాకన్నా నిన్ను వచ్చేసి ఏడ్ చేశారన్నా, ఏమన్నా ఏడుపో స్వామి అయితే టిష్యూ పేపర్లు దుడుచుకుంటా భయంకరంగా ఏడ్ చేసి భయంకరంగా తిట్టేశాడు. లెటర్లుగా తిట్లే మన శ్రీజ గారిని అండ్ ప్రియ గారిని అంత చేశాడు. ఇతను చెప్తున్నాడు అన్న నిన్ను వచ్చి, అయితే ఇక్కడ రీతు నాకు భలే అనిపించింది, ఆ టాపిక్ ఏం చెప్పొద్దులే అనింది. అది ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది ఏం చెప్పొద్దు, నార్మల్గా పైపైన చెప్పేసి అన్న మాట సూపర్ అనిపించింది నాకు. అతను కూడా అలాగే చెప్పాడు, ఇతను కూడా గుడ్ అనిపించాడు. వచ్చేసి వాళ్ళు ఇట్లా వీళ్ళు అనేసి కామనర్స్ని తిట్టాడు. ఎవరిని తిట్టేది కూడా చెప్పాల, తిట్టాడు. ఏమి తిట్టాడో, ఈడియట్స్, స్కౌండల్స్, రాస్కిల్స్ అనేంత రేంజ్లో ఈ కామనర్స్ అందరూ వరస్ట్, అసలు కామనర్స్కే పరువు తీస్తున్నారు, ఇన్ని మాటలు మాట్లాడు. వరస్ట్ ఫెలోస్, ఈడియట్స్ అని అన్నాడు. అని ఇతను అనడం ఇమానిల్ అన్నని వాళ్ళని నామినేట్ చేయలేదన్నా, ఏమన్నా పాయింట్ పట్టాడు స్వామి ఇమానిల్ అనిపించింది. వాళ్ళని నామినేట్ చేయలేదన్నా ఎంత దాను అంటాడు. పర్ఫెక్ట్ పాయింట్. అరే వాళ్ళు ఇంత మాటలని వాళ్ళని నామినేట్ చేయకుండా ఉత్తరావు పాయింట్లు తీసుకొని వచ్చి మనం భరణి గారిని నామినేట్ చేస్తారు. ఉత్తరావు పాయింట్లు కాబట్టి ఏందని ఉత్తరావు అన్ని అజంప్షన్స్, హాలోజినేషన్స్ బ్రెయిన్లో ఉండేవి అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని తనకు తాను ఊహించుకొని ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరగవచ్చు అని అయితే ఏడు చేసిండు. ఇద్దరు మంచి మనుషులు, ఇద్దరిని భయంకరంగా తిట్టి ఆ ఇద్దరినే చేయాలి. ఇంకా హైలైట్ తిట్టడం వరకు వదిలేండి అయ్యా. ఆయన ఓసరు వెళ్ళి వ్యవహారాలు, ప్లేట్ మార్చేది, ప్లేట్ ఫిరాయించే వ్యవహారాలు చూస్తే మీరు షాక్ అయ్యి షేక్ అయిపోతారు. నెక్స్ట్ ఉంది చూడండి, నెక్స్ట్ షాక్ అయ్యి షేక్ అయిపోతారు. యూ విల్ గెట్ షాక్ అండ్ యూ విల్ గెట్ షేక్ అని అనమాట. తర్వాత వచ్చేసరికి రీతు అయిపోయింది కదా, మరి గ్రూప్గానే ఎవరు ఆడుతున్నారు, వాళ్ళు గ్రూప్గానే ఇంకేమన్నారంటే మరి గ్రూప్గానే ఆడుతున్నారు, వాళ్ళు గ్రూప్గానే ఆడుతున్నారు అనేసి అన్నారు. తర్వాత తనుజ, ఇది కాదు గ్రూపు, అందరూ కలిసి వాళ్ళు వీళ్ళు మిక్స్ అయ్యి ఆడుతున్న చూసిన అప్పుడు వస్తే గ్రూప్ గేమ్లు ఆడతారు. పర్ఫెక్ట్ ఆవిడ. అందరూ కలిసి ఆడుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళే గ్రూప్ గేమ్లు ఆడతారు, మనం మిక్స్ అయిన తర్వాత కూడా గ్రూప్ గేమ్లు ఆడతారు. అది గ్రూప్ గేమ్, ఇది ఆల్రెడీ గ్రూప్ గేమ్ కదా, ఇద్దరు డివిజన్ ఉంది కదా అన్నట్టుగా మాట్లాడారు తనుజ గారు. తర్వాత భరణి ఎగ్ ఎపిసోడ్ని మొత్తం రిపీట్ చేశారు. ఏడా ఎగ్ ఎపిసోడ్ అందరూ ఎగ్గు అనేసి గుడ్డు మీద నామినేట్ చేశారు నన్ను అనగానే ఇమానిల్ మళ్ళీ దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. అన్న వీళ్ళకి అసలు క్లారిటీనే లేదన్నా, అంటే బుర్రే లేదన్నా అన్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే అసలు ఆ ఎగ్ ఎపిసోడ్ గురించి ఒక్క మాటైనా నాగార్జున సార్ మాట్లాడారా? మాట్లాడలేదంటే ఏంటన్నా, అది ఫుల్ పాజిటివ్గా పోయిందన్న. అంత పాజిటివ్గా పోబట్టి ఆయన మాట్లాడలేదు, ఫన్నీగా పోయిందని క్లియర్గా క్లారిటీగా ఉంది కదా, అందుకనే కదా నాకు సార్ ఏం మాట్లాడలేదు, దాని గురించి ఎవరిని ఏం తిట్టలేదు. అది తెలిసినప్పుడైనా, అది తెలుసుకొనైనా వీళ్ళు నామినేట్ చేయకుండా ఉండాలి కదన్నా. అది కరెక్ట్ పాయింట్. అంత పాజిటివ్గా పోయింది, అందరూ సీరియస్గా తీసుకోలేదు, ఫన్నీగా తీసుకున్న పాయింట్ని తీసుకొని వాళ్ళే ఏదో ఊహించుకొని దొరికాడరా తొక్కుపెట్టి నారదీద్దాం అనేసి ఆయన నారదీయాలని చూసి వాళ్ళ నార వాళ్ళే తీసుకుంటున్నారు. ఏమన్నా పాయింట్లా స్వామి, 6 మంది నామినేషన్, 6 మంది కామన్ మ్యాన్స్, 6 మంది వన్ అండ్ ఓన్లీ రీజన్స్తో భరణి గారిని నామినేట్ చేస్తే అది సింపతి రాక ఏమొస్తుంది? అసలు ఒక గుడ్డు రిలేటెడ్గా వండి పెడుతుంటే తింటూ ఒక గుడ్డు ఏదో తిన్నారు, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, సారీలు చెప్పారు, మీరు అరిచారు, అన్నీ అయిపోయినాయి.
6 మెంబర్స్ నామినేషన్ వేసాం. 1, 2, 3 వేసిన వాళ్ళు ఓకే అండి. 3, 4, 6 వేసిన వాళ్ళు దండేసి దండం పెట్టాలి వాళ్ళకి. వరస్ట్ వాళ్ళకి ఎలా వేయాలనిపించిందో, అరే ముగ్గురు వెళ్ళి గుడ్ నామినేషన్ చెప్తే వీళ్ళు వేసే మళ్ళీ గుడ్ నామినేషన్ ఎలా వద్దు అనేది నాకు అర్థం కాల. వాళ్ళు ఎలా అనుకున్నారనేది లేదు, ఆలోచన శక్తి లేదు, ఆ సింపతి వస్తుందనే స్ట్రాటజీ లేవు, ఏమి ఆలోచించుకుంటే గై 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 అని ఎగిరిపడ్డరు. ఇప్పుడు ఇతను కూడా అర్థమైంది, తనుజ షష్ఠి ఎలా ఎలిమినేట్ అయింది అనేసి అనేది వాళ్ళకు కూడా తెలిసినట్లేదు, కట్ చేశారు అడిగి. తర్వాత ఇమాన్యుల్ ఒక ప్లేస్లో భలే కామెడీ అనిపించింది అన్న, భలే అనేది ఇది నాకు కూడా ఫన్నీ అనిపించింది. ఒక ప్లేస్లో భలే కామెడీ అన్న, మీరు ఏందని అడ్ చేశారు అనేసి వాళ్ళు చెప్తున్నాడు. ఇతనంట ఇలా తుడుచుకుంటే అక్కడ శ్రీజ మాట్లాడుతుందంట నామినేషన్లో, ఇమాన్యుల్ ఇలా అనుకుంటూ ఇలా అని అంట అంతే, ఇలా అది చప్పట్లాగా వచ్చిందంట. వీళ్ళందరూ చప్పట్లు కొట్టారంట, వీళ్ళు 3-4. ఆ టైంలో మంచి పాయింట్ కూడా వచ్చిందంటే అదంత పాయింట్ కాదు కానీ మీరు నిన్నట్టే చప్పట్లు కొట్టారు ఏందని వీళ్ళందరూ చప్పట్లు కొట్టారంట శ్రీజకి, ఆపోజిట్ పర్సన్కి. అది ఫన్నీగా అనిపించింది అనేసి చెప్తున్నాడు, నాకు కూడా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి రీతు, ఇమాన్యుల్ భలే ఫన్ చేసావు, కామెడీ చేసావు, భలే కామెడీగా మాట్లాడావు ఇమాన్యుల్ నామినేషన్లు అంటే, అదే హరీష్తో మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడంటే అది ఎపిసోడ్లో వస్తుంది చూద్దాం. నెక్స్ట్ రాము, ఫుడ్లో రాము ఆ కామనర్స్ తింటూ ఉంటే అక్కడ నిలబడి వాళ్ళదేం తిన్నట్టుండో ఫుడ్లో మర్యాద కూడా కలిపినట్టున్నారు. రాము అంటే ఒక 10% బుస్ ఉంది, ఆ బుస్ గ్యాస్ భలే కొడతాడు, చిన్నగా ఒక 10% గ్యాస్ అయితే కొడతాడు. మనోడు వెనత పెట్టిన విద్య గ్యాస్ కొట్టడం అన్నట్టుంది. అందరికీ గ్యాస్ స్వామి, ఆల్వేస్ పాజిటివ్, మంచి పర్సన్ కన్ఫామ్. 90% మంచి పర్సన్, 10% ఎక్స్ట్రా బస్సు కూడా ఉంది. ఆ బస్సు ఏదో ఒక రోజు ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తుందంటే ఇలా అందరికీ గ్యాస్ కొట్టాడు అనుకో, ఇంత గ్యాస్ కొట్టేవాడు నామినేషన్ చేయలేడు, స్ట్రాంగ్గా చెప్పలేడు. అక్కడి గ్యాస్ అక్కడ ప్రాబ్లం అవుద్ది, ఈ గ్యాస్ అక్కడ తుస్సవుద్ది అనమాట. అందుకని చెప్తున్నాను ప్రతిసారి గ్యాస్ కొడుతున్నాడు. మర్యాద కూడా కలిపినట్టు టేస్ట్ ఉంది అనేసి మర్యాద మనిషి దగ్గర అంటున్నాను, ఆ టేబుల్ దగ్గర. అప్పుడల్లా ఓహో కామెడీలు. అప్పుడు డెమాన్ పవన్ సలహాలు ఇవ్వకూడని వ్యక్తి సలహాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఎవరు ఏం చెప్పినా ప్లేయర్ ఓన్ గేమ్ బ్రో అన్నాడు. సూపర్ అనిపించింది. ఎవరు ఏం చెప్పినా ప్లేయర్ ఓన్ గేమ్ అంటే మనోడికి అది అర్థం కాక ఏదో చెప్పి టేస్ట్ ఉందని చెప్తాను ఫుడ్ అంటుంటే, ఫుడ్ గురించి చెప్పినా అనుకోండు, ఫుడ్ గురించి కాదయ్యా నీ గేమ్ నువ్వు ఆడయ్యా అనేసి డెమాన్ పవన్ చెప్పిండు. అయిపోయింది. డెమాన్, ప్రియా నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడతావు అనుకున్నా. ఏంది డెమాన్ అంటే అతను ఫీలింగ్ చూడండి, నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడతావు అనుకున్నా అని. అతను ఎందుకన్నాడు తెలుసా మీకు, ఆవిడ మాట్లాడితే ఎవరు ఒకరు ఏడుస్తారాడ, భరణి గారు ఏడవలేదే ఏంది ఇంక అంతేనే మాట్లాడిందని అతను సెటరికల్గా అన్నాడు. అంటే నేను చెప్తున్నాను సెటరికల్గా, ఎందుకంటే మనోడు ఆ రోజు అరిచేసరికి ఏడ్చేసింది కదా, ఇంకా గట్టిగా మాట్లాడాలంటున్నాడు మనోడు, ఎందుకు ఇంకా ఎక్స్పెక్ట్ చేసినా అని, ఏడవలేదనేమో భరణి గారు. తర్వాత సరికి మనీష్, ప్రియా వాళ్ళతో తింటూ ఉన్నారు, మనీషు, ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్, డెమాన్ అందరూ ఒక బ్యాచ్ అంతా కూర్చొని కామనర్స్ అంతా తింటూ ఉన్నారు. తింటున్నప్పుడు నేను స్టన్నుడు, మనీష్ మాట్లాడుతున్న, ప్రియా నేను స్టన్నుడు, ఇన్ని లెక్కలు స్మార్ట్ ప్లే చేసిండు కానీ నామినేషన్లో ఏంటి డంబుగా ఉన్నారు ఆయన నాకు అనిపించింది. నామినేషన్లో డంబుగా మాట్లాడారు, ఇన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఆయన డంబుగా ఎందుకు అంటాడు, ఆయన ఏం చేశారని మీరు ఫీల్ అయ్యి మీరు ఎత్తారు ఆయన్ని, ఏదేదో క్యాలిక్యులేషన్ చేయాలి, ఆయన ఏమి చేయలే. ఆయన ఆశ్చర్యపోయాడు, వీళ్ళు ఏదైనా నేను చేసినట్టు వీళ్ళకి క్యాలిక్యులేషన్ చేసుకుని వీళ్ళే చెప్పి వీళ్ళే అనాలిసిస్ చేసుకుని వీళ్ళే నా ముందు చెప్పి నన్ను లేపుతున్నారా, నేను ఇవన్నీ ఎప్పుడు చేసినారని ఆయన వింత ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఆయన హ్యాపీగా ఆయన కిచెన్లో ఏదో వంటలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన ఏం చేయలే పాపం, జీరో ఆయన పర్ఫార్మెన్స్. కానీ ఆయన కానీ ఏం పర్ఫార్మెన్స్, ఆ టాస్క్లో ఒకటి దోగాడుకుంటూ పోయి గెలిచి కత్తిచ్చాడు అంతే, మిగతా అంతా ఎక్కడ కనపడలే పెద్దగా. కానీ మీరు లేపుతున్నారు, మీరు సింపతి క్రియేట్ చేశారు, మీరు అన్న మాటలు ఆయన డిఫెండ్ కూడా బాగానే చేసుకున్నాడు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి చాలా జాగ్రత్త. ఎందుకంటే అవతలోడు ఎగిరిగిరి పడుతున్నప్పుడు నువ్వు ఎగిరిగిరి పడాల్సిన అవసరం లే, వాడు ఎగిరిగిరి పడే దాంట్లో నెగిటివ్ అవుతాడు, మనం సాఫ్ట్గా స్మూత్గా నైస్గా మాట్లాడితే చాలు, చూస్ అయిపోద్ది. అలా ఆయన ప్లానెట్గా మాట్లాడాలని నాకు అనిపించింది. ఆ తర్వాత మనీషు ఇంకోటి ఏంటో తెలుసా, జనాలు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఏం అనాలి చెప్పు మనీష్ గారు, మిమ్మల్ని ఏం అనాలి, ఏమంటే మీకు తెలిసి వస్తుందని అనిపించింది. అంటే నువ్వు ఎన్ని అన్న తక్కువ అన్న సెన్స్లో కోపం వచ్చింది నాకు. ఏమన్నాడంటే, ఇంకోటి ఏంటో తెలుసా, ప్రియాతో తెలుసా, యూజ్లెస్, టెన్స్లెస్, బ్రూత్లెస్, స్ట్రెస్లెస్, బుస్క్లెస్ ప్రియా అన్నారు చూసినా, శ్రీజాని వీళ్ళిద్దరినే ఫెలోస్, గిలోస్, ఈడియట్స్ అని అంత మాట్లాడిన ప్రియాతో ఇప్పుడు మాట్లాడుతూ అన్న మాట ఏంటో చూస్తే మీరు షేక్ అయ్యి ఈ పాయింట్ అందరూ కామెంట్ చేయాలి, ఏమనుకుంటారో ఏమని చెప్పాలా మనిషికి. ఏమన్నాడు తెలుసా ప్రియా, ఇంకోటి ఏంటో తెలుసా, జనాలు ఎలా తీసుకుంటారో తెలీదు, మనం యాక్చువల్లీ రియల్ కామనర్స్ అనిపిస్తున్నాం, వి షోడ్ సెన్స్ ఆఫ్ యూనిటీ. నేను కస పుడుచుకోవాలని అనిపిస్తుంది. నేను ఏం చెప్పాలా, ఒక 20 రోజుల కింద ఎపిసోడ్లో ఒక మాట అని 21వ రోజు ఎపిసోడ్లో వేరే మాట అంటే సరేలే కనిపెట్టలేమనుకోవచ్చు, ఎంత మాకు ఇంగ్లీష్ రాకపోయినా. అరే నిన్న నైట్ ఒక మాట, ఇప్పుడు ఒక మాట, క్వైట్ ఆపోజిట్ మాట. మీకు
అసలు పిచ్చోళ్ళు అయిపోయాం సార్ మేము. నేను ఏమన్నాడు, అసలు కామనర్స్ గలీజ్ కామనర్స్ అన్న, వీళ్ళు వరస్ట్ ఫెలోస్ అన్న, ఈడియట్స్ అన్న, సెన్స్లెస్, ట్రూస్లెస్ అని అన్ని మాటలని ఈరోజు వి షోడ్ సెన్స్ ఆఫ్ యూనిటీ. మనం రియల్ కామనర్స్ అంటుండు. అసలు వాళ్ళు ముందు కూర్చొని తింటుండు, వాళ్ళతో హ్యాపీగా ఉంటుండు. ఎవరిని ఎరిపప్పని చేసినా నాకు అర్థం కాల. ఇమానియల్ దగ్గర అంత సోది చెప్పి ఇక్కడికి వచ్చి హ్యాపీగా ముచ్చట పెట్టుకుని మన రియల్ కామనర్స్ షోడ్ సెన్స్ ఆఫ్ యూనిటీ అనేసి అంటుంటే డన్. యూ షోడ్ యువర్ ఫ్లిప్నెస్ అనొచ్చా. యూ షోడ్ యువర్ ఫ్లిప్పర్ క్యారెక్టర్. యూ షోడ్ యువర్ మ్యానిపులేషన్. యూ షోడ్ యువర్ మ్యానిపులేటివ్ బిహేవియర్. ఇన్ని షోడ్ చేసావు కానీ నువ్వు అసలు యూనిటీ షో చేయలేదు స్వామి. విచిత్రం. ఒక్క గంటలో ఒక 10-11 గంటలు మొత్తం ప్లేట్ మార్చేశాడు. ఇంత ఊసరు వెళ్ళింది నేను ఎక్కడ చూడలేదు. ప్లస్ ఆయన వల్ల నామినేట్ చేయలేదు. అన్ని మాటలని అంతంత చేసి వీళ్ళందరూ యూనిటీగా ఉన్నారు స్వామి. వీళ్ళు క్లియర్గా చాలా యూనిటీగా ఉన్నారు, మాట మీదే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు గొడవలు వేసుకుంటున్నారు, చేస్తున్నారు. తర్వాత మళ్ళీ నైస్ కలుసుకుంటున్నారు. అదేందో అర్థం కావట్లా. తర్వాత శ్రీజ మొత్తం శ్రీజ వల్ల అయిపోయింది కదా. ప్రియా వి షోడ్ సెన్స్ యాక్చువల్లీ అనేసి ప్రియా గారు కూడా జోకులు చేశారు. తర్వాత డెమాన్ అవును మన వాళ్ళు అందరూ బాగా అనగానే మధ్యలో ఆపేశారు, మనోడిని మాట్లాడిలా. తర్వాత కళ్యాణ్ శ్రీజ ఆ గుడ్ ఎపిసోడ్ ఎలా బయటికి వెళ్ళింది అనేది మనకు తెలుస్తుంది. ఈ వీక్ అంతమంది గుడ్ ఎపిసోడ్తో పడ్డాం కదా, అప్పుడు తెలుస్తుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ సార్ శ్రీజ మొత్తం మ్యానిపులేటర్ ఆయన. అవును మ్యానిపులేటర్, సూపర్ మ్యానిపులేటర్. మీకంటే అక్కడ మనిషి కంటే మ్యానిపులేటర్ అమ్మ. ఆ తర్వాత సరికి ప్రియా వాష్రూమ్లో ఏమంటున్నాడంటే ఇది ఇంకా దారుణం అండి. ప్రియా గారు భరణి గారు అంటే వాష్రూమ్లో ఏమంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ పెట్టి. ఏమంటున్నారో తెలుసా, బాత్రూంలో ఆరుగురు కలిపి వేసేశారు అంటున్నాడు ఎటక అనేసి. 6 కలిసి వేసేసారు అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఎటకారంగా మాట్లాడుతున్నారు. తర్వాత మనీష్ ప్రియా ఐ ప్లేడ్ వెరీ వెల్ టుడే. యూ ప్లేడ్ వెరీ వెల్, సో నైస్. ఐ ప్లేడ్ వెరీ వెల్ టుడే అండ్ ఏదో గేమ్ ఆడినట్టుగా, టాస్క్ ఆడినట్టుగా ఈరోజు అతను పెట్టిన పాయింట్లు రిలేటెడ్గా చెప్పుకుంటున్నాను అతనే. ఇంత మాట డైరెక్ట్గా వాళ్ళని అడిగితే నేను ఆల్రెడీ అలిగేసి పక్కకి వెళ్ళి ఏడిస్తే ఇంక వాళ్ళు ఏమంటారు, నీకు కూడా డబ్బా కొట్టుకు చేస్తా అంటారు. ఇంకా అనకేం చేస్తారు, లేని పోందరా తలకాయ అయిపోయి నిన్న కూడా గొడవ అయింది కదని. అది ప్రియా ఐ ప్లేడ్ వెరీ వెల్ టుడే అన్నాడు. ప్రియా ఇంకోటి నాకు కూడా అవే పాయింట్స్ ఉన్నాయి కానీ ఇంకా హైలైట్ ఇవిడిది. అసలు వీళ్ళు మాట్లాడేవన్నీ ఎంత నెగిటివ్గా వెళ్తామనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. అన్నీ నెగిటివే, వాళ్ళే. వీళ్ళని ఎవడూ నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే నెగిటివ్ చేసుకుంటారు, గొంతు తవ్వుకుంటూ ఉంటారు వాళ్ళే. చూడు వీళ్ళ పాయింట్లు. నంగోటేందో తెలుసా ప్రియా అన్నాం, అవే పాయింట్స్ ఉండే నాకు. నువ్వు ఏదైతే పాయింట్స్ చెప్పావు అవే పాయింట్స్ ఉన్నాయి నాకు, అన్నీ అవే పాయింట్స్ ఉన్నాయి. కానీ ఆ పాయింట్స్ ఒకవేళ చెబితే నేను అదే పాయింట్స్ కానీ చెబితే గ్రూప్ లాగా టార్గెట్ చేస్తున్నామని అనిపిస్తుందేమో అని నేను ఆ పాయింట్ చెప్పాలంట. అరే గ్రూప్ లాగా టార్గెట్ చేస్తుందని అనిపిస్తుందనంట. అరే ఇప్పుడు చేసిన పాయింట్ ఏంది, అందరు కలిసి ఒకరినే టార్గెట్ చేసి అందరు కలిసి ఒక టాపిక్ చెప్పి పాయింట్స్ డిఫరెంట్ చెప్పినాను, లేకపోతే టార్గెట్ లాగా అనిపిస్తుందంట. ఇప్పుడు టార్గెటే కదా. నెక్స్ట్ ప్రియా ఫన్నీగా తనుజతో మాట్లాడుతుంది అనమాట. ఫన్నీగా తనుజ గారు కూడా వచ్చి వంట చేస్తుంటే, తనుజక్క మా నుంచి ఎవరైనా చూడు, ఇది హైలైట్, ఇది కూడా ఫన్నీ. అక్క మాకేమన్నా ఒక అధికారం వచ్చి ఒక ఒపీనియన్ ఒక ఆప్షన్ ఉండి మా నుంచి మీలోకి టెనెంట్స్లోకి ఎవరైనా పంపించాలంటే మేము ఈ డెమాన్ పవన్ గారిని పంపిస్తాం అక్క అన్నారు. పర్ఫెక్ట్. ఎందుకంటే మనోడు ఈ మధ్య కొంచెం రెచ్చిపోతున్నాడు కాబట్టి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటే నేను మాట్లాడాల్సిందే అంటున్నాడు కదా. అందుకని ఎందుకు అంత ముందులో సైలెంట్గా ఉండకుండా ఉంటే ఇట్లా మాట్లాడుతున్నసరికి నాకు కూడా అవకాశం కావాలా, నాకు కూడా స్క్రీన్ స్పేస్ కావాలా, నేను కూడా మాట్లాడాలా అనేసి అంటే సరే పంపించడానికి చూస్తుంటారు. నేను పంపించేస్తూ ఉంటాను ఫన్నీగా. తర్వాత వచ్చేసరికి ఎందుకంటే మనోడు మాట వింటలే ఈ మధ్య, అంత ముందంతా మాట వినేవాడు. తర్వాత రీతు మనీష్ని ఆడుకుంటుంది మనీష్ని. అయ్యా మనీష్ గారు ఇప్పుడు ఊరికే వచ్చాను, పర్మిషన్ అడిగే వచ్చాను అని అంటుంది. ఆ తర్వాత కూడా అంట్లు తోమాను, పోయి చెక్ చేసుకోండి, నేనేం ఖాళీగా లేను, పని చేయడానికి ఉంటున్నానంటే అయ్యో మీరు ఆడుకుంటారు ఈ వీక్ అంతా అనేసి నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత కళ్యాణ్ శ్రీజతో మాట్లాడుతూ లాస్ట్ వీక్ పాజిటివే, ఈ వీక్ నెగిటివ్ అవ్వచ్చు అన్నకి, ఎవరికి మన సుమన్ శెట్టి గారికి ఈ వీక్ నెగిటివ్ అవ్వచ్చేమో అనేసి అన్నాడు. ఎందుకంటే నామినేషన్లో కొంచెం ఓవర్గా మాట్లాడినట్టున్నారు యాక్టివ్గా ఎక్కువగా. అది చూడాలి, ఎపిసోడ్ చూస్తే మాకు క్లారిటీ వస్తుంది. తర్వాత భరణి కళ్యాణ్ శ్రీజతో అన్నాడు. అయిపోయిన తర్వాత భరణి గారు సుమన్ అన్న మళ్ళీ సేఫ్ అన్న నువ్వు అనేసి బయట కూర్చొని మాట్లాడుతున్నారు. ఇమానియల్ అవును నేను కూడా చెప్పాను అన్న సేఫ్, ఆల్రెడీ సేఫ్. తర్వాత సంజన గారు క్యాప్టెన్ అందరూ ఒక్కొక్కసారి అవ్వాలిరా, అందరూ ఒక్కొక్కసారి అన్నీ నేనే అయితే ఎట్లా బాగుంటుంది, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలనేసి మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. నైట్ అందరూ పడుకొని నిద్రపోయారు. ఇది అర్ధరాత్రి కుసకుసల్లో జరిగింది. నాకు మర్యాద మనీషి గారి మ్యానిపులేషను, ఆ ఫ్లిప్ క్వాలిటీసు, ఆ ఊసరవిల్లి బిహేవియరు, సెకండ్కి ఒకసారి మార్చే విధానం ఏదైతే ఉందో అరాచకం. ఎంత ఫ్లిప్ క్వాలిటీ, ఊసరవిల్లి క్వాలిటీ అంటే సంచాలకులుగా మోసం చేసి అతనికి అన్యాయం చేసి ఇమానుయల్కి, తర్వాత వెంటనే
కళ్యాణ్ది చూడలేదు అన్న అతను ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ థింకింగ్ చూడండి ఎలా ఉంటుందో. తన ఇంటెలిజెంట్, ఎక్కడ బయట పన్ను ఎక్కడ దొరకను అనేసి ఫీల్ అవుతూ ఉంటాడు. కళ్యాణ్ది చూడకుండానే చూసి ఈ మోచేయి తేలిందని చెప్పేశాడు. మళ్ళీ ఎంత ఓవర్ ఇంటెలిజెంట్, ఒక్కసారి దిగి ఒక్కసారి నాగార్జున సార్కి దొరుకుతాడు, గుండె మీద అనేసి ఒకడు గుద్దుతాడు సారు. నిజంగానే మాటలతోనే, మామూలు గుద్దుతాడు చూడండి, మాటలతోనే గుద్దినట్టే చేస్తాడు. ఎందుకంటే అంత అతి తెలివి చూసారా. నాకు సార్ తిట్టకముందు సార్ నేను తప్పు చేశాను సార్ ఒప్పుకుంటున్నాడు. ఇది ఒక ఓవర్ క్వాలిటీ. చూడాలి మనోడిది ఏమవుద్ది అనేది. కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుద్దంటే ఒక్కసారి 1-2 పాజిటివ్స్ పెడితే మళ్ళీ లేస్తాడు మర్యాద మనిషి. విషయం ఉంది, కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఓవర్ అనాలిసిస్లు, తను అనుకునేది రైటు, తన బుర్రను తను ఎక్కువ నమ్మకూడదండి. బుర్రను నమ్మకుండా మనిషిని నమ్ముకుంటే పని అవుద్ది. బుర్రనే నమ్ముకుంటా పోయాడు అనుకోండి, మీలో ఎవరు కోటేశ్వరుడు కాదు. ఇట్ ఈస్ బిగ్ బాస్, నాట్ మీలో ఎవరు కోటేశ్వరుడు. ఓకేనా, అది అర్థం చేసుకోవాలి, లేకుంటే కష్టం. నైట్ ఎపిసోడ్ కూడా చాలా గట్టిగా మాట్లాడతాం, వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు, మీరు కొంచెం అలవాటు పడాలి. ఓవర్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, దాంతోపాటుగా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. ఏ పాయింట్ వదిలేదు లేదు. రేపు ఉదయం చూడండి, మీరే షేక్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా వీడియోని, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ పార్టీ మీరు వస్తున్నారు, ఏదో నవ్వుతున్నారు, లేదా ఏదో నన్ను తిడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, వాటిలో ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. లెంత్ అయిందమ్మా, అయ్యో 26